అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారు విడుదల చేసినటువంటి నూతన తెలుగు పాఠ్య పుస్తకం 10వ తరగతిలో నుండి మొదటి పాఠాన్ని నేను మీకు బోధిస్తాను. ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క భావన. మరి తెలుగు పాఠ్య పుస్తకాన్ని ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. అద్భుతమైనటువంటి తెలుగు పాఠ్య పుస్తకాన్ని తెలుగు పరిమళము అనేటువంటి మరి ఆ యొక్క టైటిల్‌తో ఈ యొక్క పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. తెలుగు పరిమళము, తెలుగు వాచకము. ఇది మరి 2024, 25 సంవత్సరం నుండి మరి విద్యార్థులకి అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఈ తెలుగు పాఠ్య పుస్తకం 10వ తరగతి మరి రాసేటప్పుడు మరి ఈ పాఠ్య పుస్తకాన్ని కూడా రాయడానికి ప్రభుత్వ వారు నాకు కూడా అవకాశం కల్పించారు. మరి ఈ 10వ తరగతి టెక్స్ట్ బుక్ రైటర్స్‌లో కూడా నేను ఒక రచయితగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మనం ఒక్కసారి చూద్దాము. ముందుగా మరి ఈ పాఠంలో ఏ అంశాలు ఉన్నాయో చూస్తే మనకి చాలా చక్కనైనటువంటి పాఠ్యాంశాలు ఇందులో మరి ఉంచడం జరిగింది కాబట్టి ప్రతి పాఠ్యాంశాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఇందులో మరి పాఠ్యపుస్తక రూపకర్తలు మరి ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా చక్కగా అద్భుతంగా మరి ఎంతోమంది అనుభవజ్ఞులైనటువంటి మరి ఉపాధ్యాయులు, మరి రచయితలు, కవులు ఇందులో పాల్గొనడం, మరి ఈ టెక్స్ట్ బుక్‌ని రూపొందించడంలో ఎంతోమంది కృషి ఉందని నేను మనవి చేస్తున్నాను. ఈ 10వ తరగతి పాఠ్యపుస్తక రచయితలలో నేను కూడా ఒక సభ్యుడినైనందుకు చాలా ఆనందిస్తున్నాను. కాబట్టి చాలామంది ఇందులో మరి పాలు పంపులు పంచుకున్నారు. నేను కూడా చిందాడ చిన్నోడు మరి పాఠశాల సహాయకులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లాం పిఠాపురంలో నేను మరి పనిచేస్తున్నాను. ఈ పాఠ్యాంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. మరి ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడేలాగా, విద్యార్థులకి చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో నేను ఈ పాఠ్యాంశాన్ని కూడా బోధించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చూస్తే మనకి పాఠ్య పుస్తకములో ఉన్నటువంటి విషయ సూచిక. ఈ పుస్తకంలో మనకి 12 పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. మనం ఒకసారి మొదటి పాఠము ప్రత్యక్ష దైవాలు, రెండవ పాఠము బతుకు గంప, మూడవ పాఠము శతక మాధుర్యము, నాలుగవ పాఠము ఉపన్యాస కళ, ఐదవ పాఠము జలియన్ వాలాబాగ్, ఆరవ పాఠము ప్రకృతి సందేశం, ఏడవ పాఠము చేజారిన బాల్యము, ఎనిమిదవ పాఠము జీవని, తొమ్మిదవ పాఠము రాజధర్మం, 10వ పాఠము కన్యా శుల్కం, 11 యుద్ధ విజేత, 12 సూక్తి సుధ. ఈ 12 పాఠ్యాంశాలని కూడా మనం చాలా చక్కగా నేర్చుకుందాం. దీని యొక్క ప్రక్రియలు, ఈ పాఠంలో ఉన్నటువంటి ఇతివృత్తము, ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి లేదా కవయిత్రులు లేదా కవుల గురించి కూడా మనం చక్కగా నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశాలన్నీ కూడా నేను ఒక్కొక్క పాఠ్యాంశాన్ని కూడా నేను బోధించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మనకి ఈ పాఠశాలలో కూడా బోధించాం. కానీ మరి ఇది అందరికీ లైన్ టు లైన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి పాఠంలో ఉన్నటువంటి అంశాన్ని లైన్ టు లైన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్థులందరూ చాలా చక్కగా వినండి. మరి మొదటి పాఠానికి వెళ్దామా? మొదటి పాఠం ఏంటి? ప్రత్యక్ష దైవాలు. ఈ పాఠం యొక్క మరి ప్రక్రియ ఏంటంటే ఇతిహాసము, అలాగే ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తము అంటే విషయం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సేవ. ఈ పాఠం రాసిన కవి ఎర్రన గారు. పాఠ్యాంశంలోకి వెళదామా? చూడండి. అలాగే మనకి ఉపవాచకం కూడా ఉంది. ఉపవాచకము గత సంవత్సరం ఉన్నటువంటి ఉపవాచకమునే అత్యంత అద్భుతంగా రూపొందించి చక్కనటువంటి మరి చిత్తరువులతో, బొమ్మలతో అద్భుతంగా ఇంకా మరి చేర్చడం జరిగింది. కాబట్టి ఈ ఉపవాచకం కూడా మనకి రామాయణం పెట్టడం జరిగింది. రామాయణం కూడా ఇది ఇతిహాస కథ. ఇందులో సంస్కృతి విలువలు ఉంటాయి. వాల్మీకి రామాయణము ఇది ఒక సంక్షిప్త వచన రూపంలో మరి ఇందులో పెట్టడం జరిగింది. కాబట్టి ఇందులో మనకి మరి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఏ కాండ తర్వాత ఏ కాండ వస్తుందో విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి మొదటి పాఠం ఏంటండి? ప్రత్యక్ష దైవాలు. మొదటి పాఠం ఏంటి? ప్రత్యక్ష దైవాలు. చాలా చక్కగా మరి డిజిటల్ బోర్డు మీద మీకు నేను బోధిస్తున్నాను కాబట్టి వినండి. నాకు వచ్చినటువంటి బాణిలో మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. మీ యొక్క మరి సూచనలు, సలహాలు కూడా నాకు మరి మీరు కామెంట్ రూపంలో చక్కగా తెలియచేయండి. విద్యార్థులకు అర్థమవుతుంది. ఇందులో ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి పాఠ్యాంశాన్ని విందాం.
ఇక్కడ మనకు ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పద్యం ఏంటంటే నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ పద్యము. అందరికీ అర్థమైపోతది. సరళమైన పద్యము. ఈ పాఠంలో మొదటి పాఠంలోనే మరి చదవండి, ఆలోచించి చెప్పండి అనేది విద్యార్థులకి సరళంగా ఉండడం కోసమే ఈ పద్యాన్ని కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. ఇది ఆటవెల్ది పద్యము. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టాలో నా చెదలు పుట్టాదా గిట్టాదా. పుట్టాలో నా చెదలు పుట్టాదా గిట్టాదా. విశ్వదాభిరామ వినురావేమా. విశ్వదాభిరామ వినురావేమా. ఇది కొంచెము మరి మార్చి నేను పాడడం జరిగింది. అంటే వినసొంపుగా ఉండాలనే ఉద్దేశంతో. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టాదా గిట్టాదా. విశ్వదాభిరామ వినురావేమా. విశ్వదాభిరామ వినురావేమా. ఈ చక్కని ఆటవల్ది పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరంటే మరి వేమన గారండి. వేమన రాసిన శతకం పేరు మరి వేమన శతకం కాబట్టి ఆయన రాసినటువంటి ఆ శతకంలోంచి ఒక చక్కని పద్యాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చూడండి, చాలా చక్కగా మీరే చెప్పేస్తారు. ఎందుకంటే సరళమైన పద్యము. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా. విశ్వదాభిరామ వినురవేమా. ప్రశ్నలు చూస్తే పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి. పుత్రులు అంటే అర్థం ఏంటండి? కుమారులు లేదా కూతుర్లు. మరి ఈ కుమారులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? మొదటి ప్రశ్న, ఎవరి మీద దయ కలిగి ఉండాలి? తల్లిదండ్రుల మీద. రెండవ ప్రశ్న, కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు పోల్చాడు? కవి ఈ యొక్క వేమన గారు ఏంటంటే రెండో ప్రశ్నలో కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు పోల్చాడు అంటే, చెదపురుగులతో ఎవరిని పోల్చాడండి కవి? తల్లిదండ్రుల మీద ఎవరికైతే దయ లేకుండా ఉంటుందో వాళ్ళని చెదపురుగులతో పోల్చారు అందు నిమిత్తము. మూడవ ప్రశ్న, తల్లిదండ్రుల సేవలో తరించినటువంటి మహానీయుల పేర్లు చెప్పండి. విద్యార్థులు మీరు చెప్పాలి. తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకుంటూ, తల్లిదండ్రుల మాటల మీద నిలబడుతూ, తల్లిదండ్రులకి సేవ చేస్తూ, మరి తల్లిదండ్రులే చాలా గొప్పవారుగా చూసుకుంటున్నటువంటి కొంతమంది పేర్లు చెప్పండి అన్నారు. సో మీకు చాలా పేర్లు తెలుసు, మరి కొన్ని పేర్లు చెప్పండి. మరి తల్లిదండ్రులను బాగా ప్రేమించి వారు ముసలివారు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళని చక్కగా చూసుకున్నటువంటి చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందులో మనకి కొంతమంది చూస్తే శ్రావణ కుమారుడు, ఇంకా అలాగే శివాజీ. ఎవరండి? శివాజీ ఛత్రపతి, మరి శివాజీ, రాముడు, లక్ష్మణుడు కూడా మరి తల్లిదండ్రులు ఎంతో మరి తరించారు వాళ్ళు. అలాగే మనం ఈ పాఠంలో కూడా, ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో కూడా ధర్మవ్యాధుడు అనేటువంటి గొప్ప వ్యక్తి ఉంటాడు. ధర్మవ్యాధుడు, అలాగే రాముడు, లక్ష్మణుడు మొదలైనటువంటి వ్యక్తులందరూ కూడా తల్లిదండ్రులకి ఎంతో సేవ చేశారు. వారి మాట వింటూ ఎంతో చక్కనిటువంటి కొడుకులుగా ఈ లోకంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. కాబట్టి విద్యార్థులు ఈ పద్యాన్ని మీరు ఒక్కసారి మీరు పాడండి, ఓకేనా? ఇది మనకి ఉన్నటువంటి చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశాల్లో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైన అంశాలు. దీని తర్వాత చూద్దాం. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఉద్దేశం అంటే ఏంటంటే ఈ పాఠము దేని గురించి రాయబడింది, ఈ పాఠము మనకి ఏమి ఉద్దేశాన్ని ఇస్తుంది? చూడండి, లోకములో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. లోకములో కంటికి కనిపించే దేవతలు ఎవరంట? అమ్మా నాన్నలే. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు కానీ ఆయన మనకి కంటికి కనిపించడు.
కానీ కంటికి కనిపించేటువంటి దేవతలు కానీ లేదా దేవుడు కానీ ఎవరని అడిగితేనంట, చూడండి, లోకములో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు, గుర్తుపెట్టుకోండి. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటిలోని ఉత్తమమైనటువంటి ధర్మము. తల్లిదండ్రులను ఎల్లప్పుడూ సేవించడమే అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మము. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. చాలా చిన్న అంశాలు. ఏంటి సార్, అల్పాక్షరములతో అనల్పార్థ రచన చేస్తానన్నట్లు పాల్కురికి సోమనాథ్ అంటాడు. చాలా అల్పాక్షరాలతో అనల్పార్థమైన రచన. కాబట్టి చాలా ఒక 2 లైన్లో ఒక అర్థవంతంగా వచ్చేటువంటి మాటని ఈ ఉద్దేశంలో పెట్టడం జరిగింది. ఏంటండి, లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు అంతే. కాబట్టి వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటిలోకి ఉత్తమమైన ధర్మము. ఆ ధర్మాన్ని అనుసరించి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మీరు చెప్పేయాలి. చూడండి, ఇక్కడ మరి దీంట్లోంచి మనం ప్రశ్నలు అడగచ్చంటే ఎలా అడగచ్చంటే, లోకములో కంటికి కనిపించేటువంటి దేవతలు ఎవరు? ఒకటో ప్రశ్న అనుకుంటే, ఎవరండి? లోకములో కంటికి కనిపించే, మన ఎదురుగుంటా ఉంటారు వాళ్ళు, కానీ వారికి మనం గౌరవం ఇవ్వం. వారి దేవతలు అమ్మా నాన్నలు. రెండో ప్రశ్న, ధర్మాలన్నిటిలోకి ఉత్తమమైన ధర్మం ఏంటి? తల్లిదండ్రులను సేవించడమే. ఏమన్నాడు ఇక్కడ? వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటిలోకి ఉత్తమమైన ధర్మము. ప్రశ్న అడగచ్చు. ధర్మాలన్నిటిలోకి ఉత్తమమైన ధర్మం ఏమిటి? తల్లిదండ్రులను సేవించుట. కాబట్టి మరి ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పేటువంటి పాఠం ఏది? తల్లిదండ్రులను మరి సేవించాలని చెప్పేటువంటి పాఠం ఏది అని అడిగితే ప్రత్యక్ష దైవాలు. ఇలా ఏ ప్రశ్న ఇచ్చినా సరే ఒక్కసారి మీరు నా పాఠ్యాంశాన్ని వింటే చక్కగా మీరు ఆన్సర్లు చేయగలరు. రైట్. మరి ఈ పాఠం రాసినటువంటి కవి ఎవరో మీకు నేను తెలియజేస్తాను. ప్రత్యక్ష దైవాలు, కంటికి కనిపించేటువంటి అమ్మా నాన్నలే మనకి ప్రత్యక్ష దైవాలు. ఓకేనా? మరి ఈ పాఠం రాసినటువంటి కవి పరిచయం ఒకసారి చూద్దాం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయములో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తు శకము 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ, సోరనలు. పాకనాడు సీమ అంటే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపములోని గుడ్లూరు గ్రామము. ఏంటి సార్? నెల్లూరు జిల్లా కందుకూరి సమీపంలోని గుడ్లూరు గ్రామంలో ఎర్రన గారు జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. ఈ ఎర్రన గారు రాసినటువంటి రచనలు గ్రంథాలు ఏంటంటే, 1 రామాయణము, 2 హరివంశము, 3 అరణ్య పర్వ శేషము, 4 నృసింహ పురాణము వీరి యొక్క రచనలు. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి మరి రాజు ఎవరంటే ప్రోలయ వేమారెడ్డి. ఇక్కడ మనం ఒక ప్రశ్న అడగచ్చు. మరి ఎర్రన గారు ఎవరి ఆస్థాన కవిగా ఉన్నారంటే అద్దంకిని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి గారి యొక్క ఆస్థాన కవి. ఎర్రన గారు రాసినటువంటి రచనలు ఏంటంటే 1 రామాయణము, 2 హరివంశము, 3 అరణ్య పర్వ శేషము, 4 నృసింహ పురాణము వీరి యొక్క ప్రసిద్ధమైనటువంటి రచనలు. తర్వాత మరి ఎర్రన గారి యొక్క బిరుదులు ఏంటని చూస్తే, 1 ఆయన బిరుదులు శంభుదాసుడు, 2 ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ఆయన ప్రసిద్ధి పొందారు. ఎర్రన గారు అనగానే మనకి 2 బిరుదులు గుర్తు రావాలి. 1 శంభుదాసుడు, 2 ప్రబంధ పరమేశ్వరుడు. ఎందుకంటే ఆయన రాబోయేటువంటి ప్రబంధ కవులకు మార్గదర్శకుడిగా ఉన్నాడు. అందుకని ప్రబంధ పరమేశ్వరుడు. అంతేకాదు ఆయన రాసినటువంటి నృసింహ పురాణములో మరి ఆయన రచన కూడా ప్రబంధ రచనకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా వచ్చినట్లుగా మనం చెప్తాం. ఆయన యొక్క శివుడు భక్తుడు కాబట్టి శంభుదాసుడిగా ఆయనకి మరొక బిరుదు కూడా రావడం జరిగింది. ఈ విధంగా మరి ఎర్రన గారికి బిరుదులు ఏంటంటే 2 ప్రధానమైనవి. 1 శంభుదాసుడు, 2 ప్రబంధ పరమేశ్వరుడు. తర్వాత వీరి రచనా శైలి సూక్తి వైచిత్రి. చాలా అద్భుతంగా ఎర్రన గారి యొక్క రచనా శైలి ఏదంటే సూక్తి వైచిత్రి. అలాగే మరి ఈ పాఠము మహాభారతం అరణ్య పర్వములోని
5వ ఆశ్వాసము నుండి స్వీకరించబడింది. విద్యార్థులు చాలా తక్కువ విషయాలు ఉన్నాయి మీకు. కవి పరిచయం కూడా చాలా తక్కువ అంశాలు. మరి వీటిని కూడా మీరు మర్చిపోకూడదు. మరి దీంట్లో కొన్ని తగ్గించి రాయకూడదు మళ్ళీని. దీని మీద ఉన్నటువంటి అంశాలన్నీ రాయాలి. ఇంకా నీకు తెలుసుంటే కొన్ని 1, 2, 3 అంశాలు మరి కలిపి రాయాలి. ఎందుకనంటే చూడండి ఇక్కడ మరి ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయములు ఎర్రన ఎన్నోవాడు అని అడిగితే 3వ వాడు. కవిత్రయం అంటే ఎవరో తెలుసుకోవాలి ఇప్పుడు. అంటే ఇంకా మీరు అదనపుగా 1, 2, 3 పాయింట్లు ఎలా రాయగలరంటే చూడండి, మహాభారతాన్ని ఎంతమంది రాశారు? 3 రాశారు. అందులో మొదటి వ్యక్తి ఎవరని అడిగితే చూడండి, మొదటి వ్యక్తి నన్నయ్య గారు. నన్నయ్య. ఈయన ఎన్నవ శతాబ్దికి చెందినవాడు నన్నయ్య అంటే 11వ శతాబ్దమునకు చెందినవాడు. రెండో వ్యక్తి ఎవరండి? తిక్కన గారు. రెండో వ్యక్తి తిక్కన. తిక్కన గారి యొక్క కాలం ఏంటంటే 13వ శతాబ్దం. తర్వాత మూడో వ్యక్తి మనకి ఈ పాట రచయిత, ఈ పాఠం యొక్క రచయిత ఎర్రన్న గారు. ఎవరండి? ఎర్రన్న గారు. కాబట్టి ఎర్రన్న గారి యొక్క కాలము 14వ శతాబ్దము. కాబట్టి ఈ ముగ్గురిని కలిపి కవిత్రయము అంటారు. అయితే ఈ మహాభారతములో ఎన్ని పర్వాలు ఉంటాయంటే, సంస్కృతంలో ఈ మహాభారతాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే వేదవ్యాసుడు. సంస్కృతంలో వేదవ్యాసుడు ఎన్ని పర్వాలలో రాశాడంటే 100 పర్వాలలో రాస్తాడు. సంస్కృతములో మహాభారతాన్ని రాసిన కవి ఎవరంటే వేదవ్యాసుడు. కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి, ప్రాథమికమైన అంశాలు. ఇవి తెలిస్తే మనం పాఠం యొక్క మరి ఉద్దేశము లేకపోతే నేపథ్యము లేకపోతే కవి పరిచయం అని తెలుస్తుంది. కాబట్టి సంస్కృతంలో మహాభారతంలో రాసిన కవి ఎవరంటే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు సంస్కృతంలో మహాభారతంలో ఉన్నటువంటి పర్వాల సంఖ్య ఎంతంటే 100. అంటే శ్లోక రూపంలో రాయబడుతుంది. శాస్త్రేతిహాసం అంటాం. ఇక్కడ మనం చూస్తే ఈ 100 పర్వాల్లో ఉన్నటువంటి సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించిన అంటే అనువాదము చేయుట, అనువదించుట, ట్రాన్స్లేషన్ అంటాం మనం. తర్జుమా, అనువాదము చేసింది ఎంతమంది అంటే 3 చేశారు. ఈ యొక్క 100 పర్వాల్లో ఉన్నటువంటి కథనంతటిని వారు 18 పర్వాలుగా చేసుకుని మరి తెలుగులో మహాభారతాన్ని 18 పర్వాలలో రాయడం జరిగింది. సో మనకి చాలాసార్లు ఈ ప్రశ్న అడిగాడు. మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కానీ లేకపోతే విద్యార్థులు కానీ చూస్తే తెలుగులో మహాభారతంలోని పర్వాల సంఖ్య ఎంతంటే 18 పర్వాలు ఉంటాయి. అంటే మొదటి పర్వము ఆది పర్వము నుండి 1వ పర్వం ఆది పర్వం అయితే 18వ పర్వము స్వర్గారోహణ పర్వము. స్వర్గారోహణ పర్వము. సో ఈ విధంగా మనకి 18 పర్వాలు ఉంటాయి. మీరు ఆ 18 పర్వాల గురించి కూడా నేను మరి సాహిత్యంలో చెప్పాను. 18 పర్వాల వివరణ కూడా చెప్పాను. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కనీసం విద్యార్థులు మహాభారతంలో తెలుగు మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయంటే 18 పర్వాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీకు మరి నన్నయ్య ఎన్ని పర్వాలు రాశాడు అని అంటే నన్నయ్య గారు ఎన్ని పర్వాలు రాశారండి చెప్పగలరా? 2.5 పర్వాలు. విద్యార్థులకు తెలియాలి చిన్న చిన్న విషయాలు. తర్వాత మరి తిక్కన్న గారు ఎన్ని పర్వాలు రాశారంటే తిక్కన్న గారు 15 పర్వాలు రాశారు. మరి ఎర్రన్న గారు ఎన్ని పర్వాలు రాశారంటే ఎర్రన్న గారు ఎన్ని పర్వాలు రాశారండి? మిగిలిపోయినటువంటి అరపర్వము. చూడండి ఇక్కడ 2 15 అంటే 17.5. ఇది అరపర్వము. అరపర్వం కాబట్టి 18 పర్వాలు. ఇంకా మనం డెప్త్కి వెళ్తే ఆది పర్వం, సభాపర్వము, అరణ్య పర్వములోని 142వ పద్యం వరకు నన్నయ్య గారు రాస్తారు. అరణ్య పర్వాన్ని మిగిలిపోయిన భాగాన్ని తిక్కన్న గారు రాయకుండా తిక్కన్న విరాట పర్వం మొదలుకొని తిక్కన్న గారు ఇది మనకు 9th క్లాస్లో కూడా ఉంటుంది. విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు తిక్కన్న గారు రాస్తారు. మరి ఎర్రన్న గారు మిగిలిపోయినటువంటి అరణ్య పర్వ శేషభాగాన్ని రాస్తారు. అరణ్య పర్వ శేషభాగం. ఇది కవి పరిచయము. మహాభారతం మీద ఉన్నటువంటి ఒక చిన్న ప్రాథమిక అంశాలు మాత్రమే మీకు చెప్పాను. ఇవి తెలుసుకోవాలి.
కవిత్రయం అంటే ఎవరు? తెలుగులో మొట్టమొదటి కవి ఎవరు పిల్లలు చెప్పండి? తెలుగులో మొట్టమొదటి కవి నన్నయ్య గారు. నన్నయ్య ఏ శతాబ్దం చెందినవాడు? 11వ శతాబ్దము. మహాభారతంలోని రెండవ కవి ఎవరంటే తిక్కన్న గారు, 13వ శతాబ్దము. మహాభారతాన్ని రాసినటువంటి మూడవ కవి ఎర్రన్న గారు, 14వ శతాబ్దము. ఈ యొక్క అంశమే మనకి ఇక్కడ ఉంది. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయములో ఎర్రన్న మూడవ కవి, క్రీస్తు శకము 14వ శతాబ్దం కవి. వీరి తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. పోతమ్మ, సూరనలు. ఎర్రన్న గారి యొక్క తల్లిదండ్రుల పేరు పోతమ్మ, సూరనలు. ఏ జిల్లాలో ఆయన జన్మించాడంటే పాకనాడు సీమ అంటే నెల్లూరు జిల్లా కందుకూరి సమీపంలోని గుడ్లూరు అనే గ్రామంలో జన్మించారు. ఏ రాజు దగ్గర ఆస్థాన కవిగా ఉన్నాడు? అద్దంకిని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి దగ్గర ఆస్థాన కవిగా ఉన్నాడు. వచ్చేయాలి మీకు. ఆయన రచనలు ఎన్ని ప్రధానంగా? 4 చెప్పుకున్నాం. 1 రామాయణము, 2 హరివంశము, 3 అరణ్యపర్వ శేషము. అంటే అరణ్యపర్వ శేషం అంటే చెప్పుకున్నాం కదా, అంటే అరణ్యపర్వం పూర్తిగా రాయలేదు. మరి నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి ఆ సగ భాగాన్ని, ఆ శేషం అంట మిగిలిపోయిన భాగాన్ని, అందుకని అరణ్యపర్వ శేష భాగము, తర్వాత నృసింహ పురాణము అనేటువంటి ఈ యొక్క చక్కని రచనలు చేశారు. ఆయన యొక్క రచనా శైలి సూక్తి వైచిత్రి. ఆయన బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, అలాగే శంభుదాసుడు. మరి ఈ పాఠము ఏంటి? ప్రత్యక్ష దైవాలనే పాఠము దేని నుండి స్వీకరించబడిందంటే చూడండి, ఇక్కడ అరణ్య పర్వములోని, అంటే ఆంధ్ర మహాభారతము అరణ్య పర్వములోని 5వ ఆశ్వాసం నుండి స్వీకరించబడింది. 5వ ఆశ్వాసం అంటే పంచమాశ్వాసము. పంచమాశ్వాసం నుండి స్వీకరించబడింది. ఇది మనకి కవి పరిచయం. మరి చదవండి, ఆలోచించి చెప్పండి అనేది నేర్చుకున్నాము. తర్వాత ఉద్దేశం నేర్చుకున్నాము, అలాగే కవి పరిచయం నేర్చుకున్నాము. మరి ఈ పాఠం యొక్క ప్రక్రియ దేంట్లో ఉంది? ప్రక్రియ ఇతిహాసము. అది కూడా మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, చాలా చక్కగా మనం ఒక్కొక్క పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఈ ప్రత్యక్ష దైవాలనేటువంటి పాఠము మరి ఏ ప్రక్రియలో ఉన్నదో చూద్దామా? ఏ ప్రక్రియలో ఉందో. రైట్. ప్రక్రియ అంటే ఆ యొక్క రచన ఏ విధానంలో రాయబడింది, ఏ రీతిలో రాయబడింది. అంటే పద్యంలో రాయబడిందా, గద్యంలో రాయబడిందా, మరి వ్యాసములో రాయబడిందా, జీవిత చరిత్రలో రాయబడిందా, ఇవన్నీ కూడా, లేకపోతే గేయములో రాయబడిందా, గజల్స్లో రాయబడిందా, ఇది ప్రక్రియ అంటాం. ఆ పాఠము ఏ ప్రక్రియలో రాయబడింది అంటే ఇక్కడ మనం చూస్తే ప్రత్యక్ష దైవాలనే పాఠము ప్రక్రియ ఏంటండి? ఇతిహాసము. గుర్తుపెట్టుకోండి. ఇతిహాసము అంటే ఇక్కడ మనకి చక్కని నిర్వచనం కూడా ఉంది, చూద్దాం. ఇతిహాసము అంటే ఇలా జరిగింది అని అర్థము. ఇతిహాసం అంటే ఏంటండి? ఇలా జరిగింది అని అర్థము. అంటే ఎప్పుడిది? ఇది ఒక కాలములో ఒక రాజవంశానికో, ఏదో ఒక కాలములో ఒక రాజవంశానికో, అలాగే ఒక జాతికో సంబంధించిన, ఒక రాజవంశానికి కానీ ఒక జాతికి కానీ సంబంధించిన చారిత్రక అంశము గల బృహద్రచన, ఒక గొప్ప రచన. ఒక రాజవంశానికి కానీ అలాగే ఒక జాతికో సంబంధించినటువంటి ఒక చరిత్రాంశము కలిగినటువంటి ఒక బృహత్ రచన. ఇవి తొల్లిటి కథలు అంటారు. ఇతిహాసంలో ఉండేటువంటి కథలను ఏమంటారంటే తొల్లిటి కథలు అంటారు. ఇక్కడ మీకు తొల్లిటి అంటే అర్థం ఏంటంటే పూర్వము జరిగిన కథలు. పూర్వం అని అర్థం, ప్రాచీనము. తొల్లిటి అంటే అంటే పూర్వము జరిగిన కథలను మనం ఏమంటాం అంటే ఇతిహాస కథలు అంటాం. ఈ అంట పూర్వం జరిగిన కథలంట గ్రంథ రూపములోకి రాకముందు ఆసు రూపములో ఉండేవి. అంటే ఈ కథలు, ఈ ఇతిహాసాలు ఒకప్పుడు గ్రంథాలలో రాయబడలేదంట. ఆసు రూపములో, అంటే ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి మౌఖికంగా ఇవి చెప్పబడే అంట. అందుకని ఇవి గ్రంథ రూపములోకి రాకముందు ఆసు రూపములో ఉండేవి, అంటే మౌఖికంగా ఉండేవి అని చెప్పొచ్చు. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంచి ప్రశ్న. ఇతిహాసములో దేనికి ప్రాధాన్యత ఉంటుందంటే కథా కథనానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇతిహాసాలు ఏ రూపంలో ఉంటాయంటే రెండోది ఆసు రూపంలో ఉంటాయి, మౌఖిక రూపంలో ఉంటాయి. దీంట్లో దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందంటే కథా కథనానికి ఎక్కువగా ప్రాధాన్యత
ఉంటుంది. అంటే రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. మనకు ప్రధానంగా ఇతిహాసాలు 2 గ్రంథాలు ఏంటంటే రామాయణము, మహాభారతము. ఈ రామాయణ మహాభారతాలను ఇతిహాసాలను మరలా 2 రకాలుగా చెప్పొచ్చు. పరిక్రియ, పురాకల్పం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇతిహాసాలు మనం 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి పరిక్రియ, ఒకటి పరిక్రియ, 2 పురాకల్పం అని కూడా చెప్పొచ్చు. పురాకల్పం మీకు జస్ట్ అర్థం కావడం కోసం. ఎందుకనంటే ఉన్నటువంటివి రామాయణ మహాభారతమే కదా. ఇతిహాసాలంటే రామాయణము, మహాభారతం. మరి ఇందులో పరిక్రియ అంటే ఏంటి, పురాకల్పం అంటే ఏది అని తెలుసుకోవాలి. అందుకనే పరిక్రియ అంటే ఒకే నాయకుడు ఉండేటువంటి ఆ యొక్క కావ్యాన్ని లేకపోతే ఇతిహాసాన్ని పరిక్రియ అంటారు. అంటే ఆ పరిక్రియలో నాయకుడు ఒక్కడే ఉంటాడు. మరి ఈ రామాయణ మహాభారతంలో నాయకుడు ఎవరు చెప్పండి? ఒకే నాయకుడు ఉండేవాడు ఎవరంటే రామాయణంలో ప్రధానమైన నాయకుడు రాముడు. కాబట్టి మరి మరి ఇక్కడ పరిక్రియ అనే దాన్ని మనం రామాయణంగా చెప్పవచ్చు. రామాయణం. పురాకల్పము అంటే మనం ఏ భాషలోకైనా వెళ్ళండి, భారతదేశంలో ఏ భాషలోకి వెళ్ళినా సరే నాయకుడు ఖచ్చితంగా రాముడే ఉంటాడు. అందుకనే పరిక్రియ, ఏకనాయికాశ్రయం అనేటువంటి కావ్యాన్ని పరిక్రియ అంటారు. మరి పురాకల్పం అంటే బహునాయకులు ఉంటారు. బహునాయకులు కలిగినటువంటి మరి రచనను మరి పురాకల్పం అంటారు. దాన్ని మహాభారతము. ఉదాహరణ ఏంటండి? మహాభారతము. ఎందుకంటే ఒక్కొక్క భాషలో మరి నాయకులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మనకి అంటే ధర్మరాజు, వేరే భాషలో మనకు రాస్తున్నప్పుడు మరి భీముడు, మరొక దాంట్లో అర్జునుడు, ఇలా మనకి బహునాయకత్వం కలిగినటువంటి మరి పురాకల్పం ఏదంటే మహాభారతంగా చెప్పొచ్చు. అంటే ఇవి మీకు అర్థం కావడం కోసమే జస్ట్. ఓకేనా? అంటే రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అంటారు. మళ్ళీ వీటిని 2 రకాలుగా చెప్తే ఒకటి పరిక్రియ అంటే ఒకే నాయకుడు ఉండే దానిని పరిక్రియ అంటారు. ఉదాహరణ రామాయణము. రెండోది పురాకల్పము అంటే బహునాయకులు ఉండే దానిని పురాకల్పం అంటారు. ఉదాహరణ మహాభారతము. మరి ఇక్కడ ఒక బిట్టు మిమ్మల్ని అడుగుతాను. ఇతిహాసాన్ని ఆంగ్లంలో ఏమని పేరుతో పిలుస్తారంటే ఇతిహాసాన్ని ఆంగ్లంలో ఎపిక్ అంటారు సార్. ఎపిక్ అంటారు. ఆంగ్లంలో ఎపిక్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎపిక్. కాబట్టి ఇతిహాసాన్ని ఆంగ్లంలో ఏమని పేరుతో పిలుస్తారంటే ఎపిక్ అంటారు. అందుకనే ఇతిహాసాన్ని అమరసింహుడు అనేటువంటి ఒక గొప్ప ప్రాచీన కవి ఉంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అమరసింహుడు ఇతిహాసం పురావృత్తం అంటాడు. ఇతిహాసం పురావృత్తం అని మొట్టమొదటిగా చెప్పిన వాడు ఎవరంటే అమరసింహుడు. అంటే పురావృత్తం అంటే ప్రాచీన కథ, అంటే పూర్వము జరిగిన కథలనే పురావృత్తము, ఇతిహాసం అని చెప్పినవాడు అమరసింహుడు. అమర కోసం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం రాస్తాడు. కాబట్టి ఈ విధంగా మనము మరి ఈ యొక్క ప్రక్రియ గురించి నేర్చుకున్నాం. చూడండి, ఇతిహాసం అంటే ఏంటండి? ఇలా జరిగింది. ఇతిహాసం దేని గురించి చెప్పబడుతుంది? ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించినటువంటి చారిత్రక అంశము కలిగినటువంటి ఒక గొప్ప రచన. ఇతిహాసంలో ఏ కథలు ఉంటాయి? పూర్వం జరిగిన కథలు ఉంటాయి. వాటిని ఏమన్నాడు? తొల్లిటి కథలు. ఈ కథలు గ్రంథస్థ రూపంలోకి రాకముందు ఎలాగుండేవి? ఆసు రూపంలో ఉండేవి. మౌఖికంగా ఒకరి ద్వారా ఒకరు మరి అవి చెప్పుకునేవారు. ఇందులో ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇందులో ఏముంటాయండి? ఇతిహాసాల్లో చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి, అలాగే ఉపదేశాలు ఉంటాయి, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. అనేకమైన కథలు ఉంటాయి మనకి. మీరు మహాభారతంలోకి వెళితే ఏమండి 18 పర్వాలను చూస్తే ఎన్నో ఉపాఖ్యానాలు ఉంటాయి. రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఎన్నో కథలతో కూడి ఉంటాయి. కాబట్టి ఈ ఇతిహాసాలలో కథా కథనానికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. పిల్లలు అర్థమైందా? తర్వాత మనం ఈ పాఠం యొక్క నేపథ్యం ఏంటో చూద్దాము. చాలా చాలా చక్కనటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశాన్ని చాలా కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మరి పాఠ్యాంశ కవి ఎర్రన గారు. మరి ఈ కథలో ఏముంది, దీని యొక్క నేపథ్యం ఏంటి అనేది నేను మీకు చాలా చక్కగా కొన్ని అంశాలను, అంటే ఈ పాఠం చదివితే మీకు పూర్తిగా అర్థమైపోద్దని నాకు అనిపించలేదు.
అందుకని మీకు దీని యొక్క నేపథ్య పూర్వపరాలు కూడా మీకు కొన్ని చెప్తాను. అప్పుడు మీ పాఠంలోకి వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమైపోద్ది. అంటే ఈ పాఠంలో ఏ ఏ పాత్రలు ఉంటాయి, ప్రధానంగా ఇందులో మనకి ఈ నేపథ్యంలో ఏమున్నది అనేది కూడా నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను. చూడండి, ముందుగా అరణ్యవాసములో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. అరణ్యములో అంట మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. ఎవరికి? ధర్మరాజుకి. గుర్తుపెట్టుకోండి, ఈ పాఠం యొక్క నేపథ్యం ఏంటంటే, పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు మార్కండేయ మహర్షిని మరి అరణ్యంలో ఉంటున్నప్పుడు కొన్ని కథలు చెప్పమంటాడు. అందుకని అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో అక్కడ ఉన్నటువంటి మార్కండేయ ముని మహర్షి ఎవరి గురించి చెప్తాడంటే కౌశికుని యొక్క కథను చెప్తాడు. సో కౌశికుని కథను ఎవరికి చెప్పారనే ప్రశ్న అడగచ్చు. కాబట్టి కౌశికుని యొక్క గాథను మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పెను. ఈ కథ అంతా ఏంటి చూద్దాం. కౌశికుని విద్యాభ్యాసము ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. కౌశికుడు అనేవాడు చాలా గొప్ప జ్ఞాని, మంచి బ్రాహ్మణుడు, వేదాధ్యయనశీలి, బాగా మంచి చదువరు. మీరు గుర్తుపెట్టుకోవాలి, పాఠం అంతా ఈయన చుట్టూ, ధర్మ వ్యాధుడి చుట్టూ తిరుగుతుంది. చాలా చాలా అద్భుతంగా ఇందులో ఈ పాఠంలో మనకి కౌశికుని గురించి నేర్చుకుంటున్నాం. ఈ కౌశికుడు అంట బాగా విద్య నేర్చుకుంటాడు, చదువు అంతా పూర్తి అయిపోద్ది. పూర్తయిన తర్వాత గురువు అంటాడంట, శిష్య, ఓ కౌశికుడా, మరి నీ విద్య ముగిసిపోయింది కాబట్టి ఇక నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అని గురువు ప్రకటిస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి గృహస్థాశ్రమం స్వీకరించు, చక్కగా పెళ్లి చేసుకో, చక్కగా నీ తల్లిదండ్రులు బాగా చూసుకో. కాబట్టి వెళ్ళి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. గృహస్థాశ్రమం స్వీకరించి నీ తల్లిదండ్రులు సేవించు. నువ్వు ఇంత జ్ఞానం సంపాదించావు, చాలా బహుజ్ఞాని, నువ్వు మేధావి, కానీ నువ్వు వెళ్ళి ఏం చేయమంటాడు గురువు గారు? తల్లిదండ్రులని సేవించు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరతాడు. కౌశికుడు చాలా చక్కని విద్య నేర్చుకున్నాడు, కానీ ఇంకా నేర్చేసుకోవాలి. గురువుకి తెలుసు వీడికి జ్ఞానం చక్కగా ఉంది, సరిపోద్ది, ఇంకా తల్లిదండ్రులు సేవించుకుంటే చాలు అని గురువు గారు ప్రకటిస్తే, అబ్బే మరి మనోడికి ఇంకా చదివేసుకోవాలి, ఇంకా చదవాలి. కాబట్టి మరింత జ్ఞానార్జన చేసి జ్ఞాన ఆర్జన సంపాదించాలని, సకల ధర్మాలను తెలుసుకోవాలని మళ్ళీ బయలుదేరాడు. ఇంటికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళకుండా, తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి గురువుగారు చెప్పిన మాట వినకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయాడు. చూడండి, కాబట్టి ఎందుకు? సకల ధర్మాలు తెలుసుకోవాలని వేరే మార్గంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చున్నాడట. మర్రి చెట్టు నీడలో కూర్చుని వేదాధ్యయనం చేస్తుంటాడు. చెట్టు పైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. ఈలోగా చెట్టు మీద ఒక కొంగ ఉంటుంది. ఆ కొంగ మరి రెట్టేస్తుంది. కోపంతో దాని వెంక చూడగా అది కాలి బూడిదైపోద్ది. వెంటనే ఈయన మహర్షి, గొప్ప మరి కౌశికుడు, చాలా శక్తులు వచ్చేసాయి, మంచి విద్య నేర్చుకున్నాడు, కోపం ఉంది ఎక్కువ. కాబట్టి ఆ కోపంతో ఎప్పుడైతే చెట్టు మీద ఉన్న కొంగ మరి రెట్ట వేసిందో, ఆ రెట్ట వేసిన చూసిన తర్వాత ఇలా కళ్ళుతో మొత్తం భీష్మించుకొని కళ్ళు ఎర్రగా చేసేసాడు. చేయగంతే ఆ చెట్టు మీద ఉన్నటువంటి కొంగ మాడి మసైపోయిందంటే. కాబట్టి ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. అక్కడి నుంచి బయలుదేరి ఆకలేస్తుంది, ఆ పక్కనున్న గ్రామంలోకి వచ్చేసి భిక్ష అడగడానికి వచ్చేస్తాడు. ఆ రోజుల్లో భిక్ష అంటే ఒక పవిత్రమైనటువంటి కార్యము. ఆ రోజుల్లో మరి గురువులు కానీ శిష్యులు కానీ మరి మధ్యాహ్నం అవగానే ఆ గ్రామాల్లోకి వెళ్ళి భిక్ష అడిగి దాంతో భోజనం చేసేవారు. కాబట్టి భిక్ష కోరతాడు, ఒక ఇంటికి వెళ్తాడు. కానీ ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడము ఆలస్యం అవుతుంది. కాబట్టి ఒక ఇంటికి వెళ్ళాడు, అమ్మా భిక్షాన్ దేహి అన్నాడు. ఆ స్త్రీ చూసింది, లోపలికి వెళ్ళింది.
లోపలికి వెళ్ళగానే అప్పుడే బయట నుంచి తన భర్త ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి బయట నుంచి వచ్చిన భర్తను ముందు చూడడం నా ధర్మం అనుకుని ఈ మహర్షిని బయట నిలబెట్టి ఏం చేస్తుంది చూడండి, ఆలస్యం చేసింది, నిర్లక్ష్యము చేసిందనేటువంటి కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా భర్తకి అన్ని సపర్యలు చేసి మళ్ళీ బయట ఉన్నటువంటి మహర్షికి భోజనం పట్టుకొచ్చింది. కానీ అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉన్నాడు కౌశిక మహర్షి. అప్పుడు ఆ కోపంతో ఇల్లాల వంక అక్కడ చెట్టు మీద కొంగను చూశారు కదా, ఆ చెట్టు మీద ఉన్న కొంగను చూసినట్లు ఇక్కడ కూడా ఈ యొక్క స్త్రీ వంక చూడడం జరిగింది. స్త్రీ వంక ఎప్పుడైతే చూశాడో స్త్రీ అన్నది, ఆ పతివ్రత అంది, ఓ మహాత్మా, ఓ మహాత్మా, నేను చెట్టు పైన ఉన్న పక్షిని కాదయ్యా, సన్యాసికి ఇంత కోపం తాగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరములో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెప్తుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు. ఆ నేపథ్యంలోనే ఈ పాఠ్యాంశం మనకి ప్రారంభమవుతుంది. అంటే మరి ఇంకా నేను తెలియజేసేటంటే ఆ కౌశికుడికి ఈ యొక్క పతివ్రతకి ఎలాంటి సంభాషణ జరిగింది, ఈ పతివ్రత మరి ఎక్కడికి వెళ్ళమని చెప్పింది, మిథిలా నగరములో మరి ధర్మవ్యాధుడు అనేటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు, నీకంటే గొప్ప జ్ఞాని, వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకో నీకు ఏదైనా కావాలంటే. ఆ పక్షి మీద, ఆ చెట్టు మీద ఉన్న పక్షిని కాదు, కళ్ళు ఎరదీసేస్తే నేను మాడిపోవడానికి, నేను పతివ్రత స్త్రీని, నా భర్త ముఖ్యం నీకంటే అని తన యొక్క మరి చక్కనటువంటి ఆ ఉపదేశాన్ని ఎవరికి ఇచ్చిందంటే కౌశికుడికి ఇస్తావే. వెంటనే కౌశికుడు ఈమె చెప్పిన మాటతో ఆశ్చర్యపోయి మరి చాలా ఆతృతతో మరి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. మరి అలాంటి సందర్భంలో మరి ఇంకా మీకు ఆ కౌశికుడికి ఆ యొక్క మరి పతివ్రతకి ఎలాంటి సంభాషణ జరిగింది, అలాగే మరి ధర్మవ్యాధుడికి కౌశికుడికి ఎలాంటి సంభాషణ ముందు జరిగిందో అది చెప్పిన తర్వాత కూడా మీకు పాఠ్యాంశంలోకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ప్రత్యక్ష దైవాలైనటువంటి పాఠ్యాంశంలో మరి నేపథ్యము పాఠంలోకి వెళ్లే ముందు ఇంకా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు జరిగాయో అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి ఒకసారి. అరణ్య పర్వము పంచవాశ్వాసంలోంచి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి, ఓ మార్కండేయ మహర్షి, గొప్ప పతివ్రతల మహాత్మయాలను వినాలని ఉంది, చెప్పవలసింది, అంతేకాకుండా తల్లిదండ్రులతో ఎవరు అధికులో కూడా చెప్పవలసింది. మార్కండేయ మహర్షి అంటాడు అప్పుడు, ధర్మరాజా, తల్లి పిల్లల్ని 9 నెలలు మోసి చివరకు ప్రాణాలను కూడా పణంగా పెట్టి పిల్లల్ని కంటుంది. అలాగే తండ్రి కూడా మంచి పుత్రుడు కలగాలని ధర్మకార్యాలు, నోములు, వ్రతాలు చేస్తాడు. దేవతల్ని, సాధు జనాన్ని పూజిస్తాడు. పుత్రుడు పుట్టిన తర్వాత అతడు జ్ఞానవంతుడయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కనుక తల్లిదండ్రులు కొడుకు తమను ప్రేమతో చూసుకునేవాడే ఉండాలని కోరుకుంటారు. అందువల్ల తల్లిదండ్రుల కోరికను నెరవేర్చేవాడే నిజమైన పుత్రుడవుతాడు. అటువంటి కుమారుడే ధర్మాన్ని, కీర్తిని సంపాదించగలుగుతాడు. అతడు ఉత్తమ లోకాన్ని కూడా పొందుతాడు. ఇది మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అంటాడు. ఇక్కడ పతివ్రత మహాత్మ్యం అంటే, ధర్మరాజా, ప్రేమతో భర్తకు సేవలు చేసే పతివ్రతకు భర్త చేసే యజ్ఞాలు, దానాలు, తపస్సుల వల్ల కలిగే పుణ్యము లభిస్తుంది. ఈ సందర్భంలో నీకో పతివ్రత కథ చెబుతాను, విను అంటాడు మరి మార్కండేయ మహర్షి. ఇక్కడ మనము ఈ పాఠంలో నేపథ్యంలో చూస్తే చాలా చక్కగా ధర్మరాజుతో మార్కండేయ మహర్షి ఒక పతివ్రత యొక్క కథను చెప్తాడు. ధర్మరాజా, కౌశికుడనేవాడు ఒక గొప్ప వేద పండితుడు, గొప్ప తపస్శాలి. ఒక రోజున ఓ చెట్టు కింద కూర్చుని వేదాధ్యయనం చేస్తుండగా ఆ కొమ్మపై ఉన్న కొంగ వేసిన రెట్ట మహర్షి పైన పడింది. అప్పుడు ఆ మహర్షి ఆ కొంగను ఆగ్రహంతో చూశాడు. వెంటనే ఆ కొంగ చచ్చి క్రింద పడింది. కౌశికుడు కూడా కొంగను చూసి, అయ్యో, నా ఆగ్రహం వల్ల ఈ కొంగ ప్రాణం పోగొట్టుకుంది కదా, నేను దయలేని వాడినైపోయానని ఎంతగానో కుమిలిపోయాడు. మిట్ట మధ్యాహ్నం అయ్యింది. భిక్షాపాత్ర తీసుకుని సమీపాన ఉన్న గ్రామానికి పోయి పవిత్రులైన బ్రాహ్మణుల ఇళ్ల ముందు నిలబడి భిక్షాం దేహి అని యాచిస్తూ ఉండేవాడు.
ఆ రోజున ఓ ఇల్లాలు కౌశికుడికి భిక్ష తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్ళింది. ఇంతలో ఆమె భర్త రాగా అలసిపోయి వచ్చి భోజనం పెట్టమని అడిగాడు. ఆమె వెంటనే భర్తకు భోజనం పెట్టి ఆయనకు సపర్యలు చేసి భిక్షతో బయటికి వచ్చింది. కౌశికుడు ఆమెతో కోపంగా ఇలా అన్నాడు: ఏవమ్మా, నీవు భిక్ష తెస్తానని ఉండమన్నావు. నేను నీ గుమ్మ ముందు ఎంతసేపు పడిగాపులు కాచుకుని కూర్చోవాలి? నువ్వు లేదంటే మరో ఇంటికి పోయేవాడిని కదా. యాచకుడే కదని నన్నింత తీవ్రంగా అవమానించావు. అప్పుడు ఆ గృహిణి: అయ్యా, నా భర్త ఎంతో ఆకలితో ఇంటికి వచ్చాడు. నేను ఆయనకి అన్నం పెట్టి సేవలు చేసి వస్తున్నాను. కొంచెం ఆలస్యం అయిన మాట నిజమే, మీరు ఆగ్రహించకండి, ఓర్పు వహించండి అని ఆ పతివ్రత చెప్పింది. అప్పుడు కౌశికుడు: ఏవమ్మా, నీ భర్త అంత గొప్పవాడా? నీ ఉద్దేశంలో నా వంటి తపస్సాలులు పండితులైన వారంతా ఎందుకు పనికిరాని వారనా? విప్రుల్ని దేవేంద్రుడు కూడా పూజిస్తాడు తెలుసునా? బ్రాహ్మణుల ఆగ్రహం అగ్ని జ్వాలలతో సమానం. అడవుల్ని, పర్వతాల్ని, భూమిని, సర్వస్వాన్ని కాల్చివేస్తుంది. విప్రుల మహిమ తిరుగులేనిది సుమా అన్నాడు. అప్పుడు ఆ గృహిణి: అయ్యా, భూమి మీద విప్రులంతా దేవతలతో సమానమేనని నాకు తెలుసు. ఒక బ్రాహ్మణుడు అంటే ఇక్కడ దుర్వాసుడు కోపం వచ్చి సముద్ర జలాన్ని తాగేందుకు పనికిరానివిగా చేయలేదా? మరొక బ్రాహ్మణుడు అంటే శుక్రాచార్యుడు దండక వనాన్నంతా తగలబడిపోయేటట్లు చేయలేదా? ఇంకో విప్రుడు అంటే అగస్త్యుడు వాతాపి అనే రాక్షసుని తిని జీర్ణించుకోలేదా? వీళ్ళే కాకుండా భూలోకములో ఇంకా అనేక మంది బ్రాహ్మణోత్తముల మహిమ వినడం లేదా? ఓ విప్రోత్తమ, తెలిసి తెలిసి బ్రాహ్మణులకు అపచారము చేసి కొరువుతో తలగొక్కునేటంతటి తెలివి తక్కువ దానను కాను. అయితే నేను అనుసరించే మార్గం ఏమిటో కూడా చెప్తాను విను. నా దృష్టిలో భర్తయే నాకు గొప్ప దేవుడు. త్రికరణ శుద్ధిగా నా భర్త శ్రేయస్సునే కోరుకుంటాను. ఆ విధంగానే ఆచరిస్తాను. ఎంత ఆలోచించినా ఇంతకన్నా గొప్ప ధర్మం నాకు మరొకటి కనిపించడం లేదు. అయితే నువ్వు మాత్రం చాలా కోప స్వభావం కలవాడని నాకు తెలుసు. నీ కోపం వల్లనే కదా పాపమా కొంగ చచ్చిపోయింది. నీ కోపం వల్లనే కదా పాపమా కొంగ చనిపోయింది. నా పాతివ్రత్య మహిమ చేత నేనీ విషయాన్ని తెలుసుకున్నాను. ఏది ఏమైనా నువ్వు కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎందువలనంటే మనుషుల హృదయాలెప్పుడూ రాగద్వేషాలతో కూడుకుని ఉంటాయి. అంతకన్నా పెద్ద శత్రువులు మరెక్కడుంటారు? క్రోధాన్ని, రాగద్వేషాల్ని అధిగమించని బ్రాహ్మణుడు ఎంత గొప్ప తపస్సు చేసినా అతడు ఫలాన్ని పొందలేడు. ఎవడు బ్రాహ్మణుడు? ఎవడికి బ్రాహ్మణ గౌరవం చెందుతుంది అంటే ఎవడైతే ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతాడో, ఎవరిని పీడించడో, ఎవరు పెద్దలకు, సజ్జనులకు, తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు మేలు చేస్తాడో, ఎవడు సర్వభూతముల యందు దయ కలిగి ఉంటాడో, ఎవడు కోరికలు లేనివాడై ఉంటాడో, ఎవడు షట్కర్మల్ని ఆచరించే అనుష్ఠాన వేదాంతియో, అట్టి పుణ్యాత్ముడే, అట్టి మహాత్ముడే బ్రాహ్మణుడు. అట్టి బ్రాహ్మణులనే దేవతలు మెచ్చుకుంటారు. అట్టి బ్రాహ్మణులనే దేవతలు మెచ్చుకుంటారు. ఆర్జవ, ఇంద్రియ నిగ్రహ, వేదాధ్యాయాలే బ్రాహ్మణునికి గొప్ప ధనాలు. ధర్మపదానికి ఇటువంటి సద్గుణాలే సాధనాలని, ఇవే కర్తవ్యాలని వేదాలు చెబుతున్నాయి. తండ్రి, మేనమామ, అన్న, ఉపాధ్యాయుడు, మంత్రోపదేశం చేసిన గురువు, వీరిని గురుజనులు అంటారు. షట్కర్మలంటే యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం. ఓ మహర్షి, ధర్మం చాలా కష్టమైనది. బయటకు చూసేందుకు అన్ని ధర్మాలుగానే కనిపిస్తాయి. వేదాధ్యయనం ఒక్కటే ఉత్కృష్టమైనదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ధర్మ సూక్ష్మాలను నువ్వు విరగవు. నువ్వు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలనుకుంటే మిథిలా నగరానికి వెళ్ళు. నువ్వు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలనుకుంటే మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ ధర్మవ్యాధుడనే బోయవాడున్నాడు. అతడు జితేంద్రియుడు, మాతా పితృభక్తి కలవాడు, ధర్మ సూక్ష్మాలు ఎరిగినవాడు. అతడు నీ సందేహాలన్నీ తీర్చి నీకు విచక్షణ జ్ఞానాన్ని బోధిస్తాడు. కనుక నన్ను అనుగ్రహించు. నేను స్త్రీని,
అజ్ఞానిని, నాలాంటి వారు చేసిన దోషాల్ని క్షమించాలి. అమ్మా, నువ్వు కేవలం ఒక స్త్రీవి మాత్రమే కాదు, గొప్ప కర్మయోగినివి. నీ మూలంగా నాకు జ్ఞానోదయమయ్యింది. నీ ఆదేశం ప్రకారం మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకుంటాను. వెంటనే ఆ స్త్రీ ఉపదేశించినటువంటి మాటలు విని కౌశికుడు ఎంతో, నేను అజ్ఞాని అనుకుంటాడే, నేనే జ్ఞాని అనుకున్నటువంటి ఆ మాటలు విన్న తర్వాత వెంటనే, అమ్మా నువ్వు ఒక స్త్రీవి మాత్రమే కాదు, ఒక గొప్ప కర్మయోగినివి. నీ మూలంగా నాకు అజ్ఞానం పోయింది. నేను ఇప్పటి వరకు నేనే గొప్పవాడు అనుకున్నాను, కానీ నీ మూలంగా నాకు జ్ఞానోదయం కలిగింది. నీ ఆదేశం ప్రకారం మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకుంటానని అక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరం చేరుకుంటాడు. అంతటా కౌశికుడు ఆ గృహిణి దగ్గర సెలవు తీసుకుని మిథిలా నగరానికి పోయి ధర్మవ్యాధుని అతడి దుకాణములో కలిశాడు. అతడి అంగడంతా కిక్కిరిసి ఉంది. అదో కసాయి దుకాణం. మాంసాన్ని ముక్కలుగా చేసి అమ్ముతున్నాడు. అక్కడంతా దుర్వాసనతో నిండి ఉంది. కౌశికుడు అక్కడ నిలవలేక కొంచెం దూరంగా పోయి నిలబడ్డాడు. కౌశికుడనే మహర్షి తన కోసమే వచ్చాడని ధర్మవ్యాధుడు తన మనశ్శక్తి చేత తెలుసుకున్నాడు. ధర్మవ్యాధుడు కౌశికుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు ఆ మహాపతివ్రత పంపగా నన్ను చూడడానికి వచ్చావు. నేను ఇదంతా నా మనసు ద్వారా తెలుసుకుని సంతోషించాను. మీరు మా ఇంటికి రండి, అక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది అని ధర్మవ్యాధుడు కౌశికుడితో అన్నాడు. కౌశికుడు రెండోసారి ఆశ్చర్యపోయాడు. మొదటిసారి ఆ పతివ్రత మాటలకు, రెండోసారి తాను పెదవి విప్పకుండానే ధర్మవ్యాధుడు తనను గూర్చి మాట్లాడిన మాటలు. ఇట్లా ఆలోచిస్తూనే కౌశికుడు ధర్మవ్యాధుడి ఇంటికి చేరుకున్నాడు. ధర్మవ్యాధుడు అతడికి అతిథి సత్కారాలు చేసి ఆదరించాడు. అప్పుడు కౌశికుడు అంటాడు, ఓ పుణ్యాత్ముడా, ధర్మవ్యాధుడా, నువ్వు ధర్మ మార్గాలన్నీ బాగా తెలిసిన వాడువు. మరి జీవహింసను బ్రతుకు తెరువుగా ఎందుకు ఎంచుకున్నావు? నువ్వు చేస్తున్న ఈ భయంకరమైనటువంటి వ్యాపారం నా మనసును కలచివేస్తుంది అన్నాడు. ఎందుకనంటే ధర్మవ్యాధుడి యొక్క వృత్తి ఏంటి? మాంసము మరి అమ్ముకుని జీవించవలసిన వాడు. దుర్వాసన వస్తుంది అక్కడికి వెళ్తుంటేని. వెంటనే కౌశికుడు అక్కడ నిలవలేకపోయాడు. అంత దూరంగా నిలబడితే వెంటనే ధర్మవ్యాధుడు కౌశికుని చూసి మాంసం కొట్టడం ఆపేసి చేతులు కడుక్కుని ఆ కౌశికుడి దగ్గరికి వెళ్ళాడు. కౌశికుడి దగ్గరికి వెళ్ళి, ఆ పతివ్రత పంపగా వచ్చిన మనిషి నువ్వే కదా, రా, నేనే ధర్మవ్యాధుని పరిచయం చేసుకున్నాడు. ఓ పుణ్యాత్ముడా, ధర్మవ్యాధుడా, నువ్వు ధర్మ మార్గాలన్నీ తెలిసినవాడు కదా, మరి ఎందుకు జీవహింసను బ్రతుకు తెరువుగా ఎందుకు ఎంచుకున్నావు? నువ్వు చేస్తున్న ఈ భయంకరమైనటువంటి వ్యాపారం నా మనసును కలిచివేస్తుంది, ఎందుకు జీవహింస చేస్తున్నావు అన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు, మహర్షి, అందరికీ అన్ని ధర్మాలు కుదరవు. ఎవరి చిత్తవృత్తికి తగిన ధర్మాన్ని వారు ఆచరిస్తారు. బ్రాహ్మణులకు తపస్సు, వేదాధ్యయనము, పరిశుభ్రతను పాటించడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, జ్ఞానాన్ని సంపాదించడం వంటి ధర్మాలు. 2, క్షత్రియులు పాటించాల్సిన ధర్మాలు దుష్టుల్ని శిక్షించడము, సాధువుల్ని రక్షించడము, ప్రజారంజకంగా పాలించడము. వైశ్యులకు ఆచరించదగిన ధర్మాలు ఏంటంటే వారు వ్యవసాయము, వర్తకము, పాడి పంటల్ని అభివృద్ధి చేయడం. 4వ వారు శూద్రులు. శూద్రులు అనుసరించాల్సిన ధర్మాలు పరిచర్య, అట్లాగే వ్యాధులు, నేరవదగిన ధర్మము, మాంస విక్రయము. మాంసం విక్రయిస్తూ జీవించడం మాకు వంశ పారంపర్యంగా వస్తున్న ధర్మము. ఇది మిథిలా నగరం. దేశానికి ప్రభువు జనక మహారాజు. ఆయన ఏలుబడిలో ఉన్న ప్రజలంతా ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ జీవించాలి. ఇది ఆయన శాసనం. ఆయన కొడుకైనా ఆయన శాసనాన్ని ధిక్కరిస్తే శిక్షార్హుడే అవుతాడు. కావున నా కుల వృత్తి అయిన మాంస విక్రయాన్ని వదిలి వేరొక వృత్తిని చేపట్టలేను. చూసే వాళ్ళకి ఈ వృత్తి బాధాకరంగా కనిపించవచ్చు, కానీ ఎవరో మృగాన్ని చంపి తెచ్చిన మాంసాన్ని కొద్ది లాభానికి అమ్ముకుని ఆ వచ్చిన ఆదాయంతో జీవనం చేస్తాం. అట్లా సంపాదించిన ధనంతో నాకు మనశ్శాంతి కలుగుతుంది. అదే నా పరమార్థం. నేను అణుకువతో కూడిన ప్రవర్తనతో పెద్దల్ని, గురువుల్ని, అతిథుల్ని, బ్రాహ్మణుల్ని,
దేవతల్ని పూజిస్తాను, పరిశుభ్రతను పాటిస్తాను, సత్యవ్రతాన్ని ఆచరిస్తాను, సేవకుల్ని దయతో చూసుకుంటూ బంధువులకు మర్యాదలు చేస్తూ ఓర్పుతో వ్యవహరిస్తాను, అసూయను దగ్గరికి రానివ్వను, కోరికల్ని అదుపులో ఉంచుకుంటాను, ఇతరుల దోషాలను ఎంచను, వినను, ఆహార నియమాలను పాటిస్తాను, నిర్ణీత దినాలలో ఉపవాసం ఉంటాను, ఏకపత్ని వ్రతుడను, ఋతుకాలాలను అనుసరించి సంభోగిస్తాను, దోషణ భోషణలను సమభావంతో స్వీకరిస్తాను. అందువల్ల నేను తక్కువ కులములో పుట్టినా కూడా ఉత్తమ ప్రమాణాలతో కూడిన శీలాన్ని ఆచరిస్తున్నాను. ఈ మాటలు గొప్పతనాన్ని చాటుకోవడానికి నేను చెప్పడం లేదు. ఈ మాటలన్నీ కూడా నా గొప్పతనాన్ని చాటుకోవడానికి నీకు చెప్పడం లేదని ధర్మవ్యాధుడు మరి కౌశికుడితో చెప్పడం జరిగింది. ఇంకా ధర్మవ్యాధుడు ఏమంటాడంటే, ఓ మహర్షి, ఓ కౌశిక మహర్షి, దయాభావం అన్నిటికన్నా గొప్పది. తన కులానికి సంబంధించిన ధర్మాన్ని తప్పక ఆచరించాలి. తన కులానికి సంబంధించిన ధర్మాన్ని తప్పక ఆచరించాలి. ఈ ప్రపంచంలో అనేక అభిప్రాయాలు ఉండవచ్చు. తన అభిప్రాయమే మంచిది, ఇతరుల అభిప్రాయం పనికిమాలిదని అనకూడదు. సహనంతో వ్యవహరించాలి. ఇంద్రియాల్ని ప్రయత్నం చేత నిగ్రహించాలి. త్యాగానికి మించిన లక్షణం మరొకటి ఉండదని మన పూర్వీకులే సిద్ధాంతం చేశారు. త్యాగాన్ని అభ్యాసం చేసిన వాడికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. సిద్ధార్థుడు బుద్ధుడైనది, రాముడు దేవుడైనది త్యాగం వల్లనే. మంచి వాళ్ళని ఎప్పుడూ గౌరవించాలి. ఒకవేళ ఎన్ని ప్రలోభాలు ఎదురైనా ధర్మ మార్గాన్ని విడువరాదు. కోరికల్ని జయించాలి. అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేసి పంపాలి. శుభాశుభాలు రెండింటిని సమ దృష్టితో చూడగలగాలి. పాపాత్ముడు తను చేసిన పాపానికి తానే భస్మమైపోతాడు కాబట్టి మళ్ళీ అతనికి అపకారం చేయాల్సిన అవసరం ఉండదు. పాషాండులంతా ధర్మాత్ములు చేసే మంచి పనుల్ని వ్యతిరేకిస్తారు. బుద్ధిమంతులైన వారు ధర్మ మార్గాన్ని విడువకూడదు. తెలుసో తెలియకో పాపం చేస్తే చిత్తశుద్ధితో పశ్చాత్తాపం పడిన వాడికి సగం పాపం నశిస్తుంది. జన్మలో మళ్ళీ అటువంటి పాపం చెయ్యనని భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తే ఆ మిగిలిన సగపాపం కూడా నశిస్తుంది. ఓ మహర్షి, పాపాలన్నిటికీ నికృష్టమైనవి రెండే. ఒకటి కోపము, రెండు లోభము. ఈ రెండింటినీ జయించిన వాడు ధర్మాత్ములలో గొప్పవాడవుతాడు. సజ్జనులు పాటించని కొన్ని ధర్మాలు పైకి ధర్మాలుగా కనిపించవచ్చు. అటువంటి కపట ధర్మాల్ని ముందుగానే కనిపెట్టి వాటి నుండి దూరంగా మసలుకోవాలి. అవి ఎట్లా ఉంటాయంటే నూతిపైన కప్పిన గడ్డిలా ఉంటాయి. దగ్గరకు పోతే లోతైన గోతులో పడతారు. సజ్జనులు పాటించిన ధర్మాలు అంతే. కాబట్టి సజ్జనులు ఆచరించే ధర్మాల్ని ఆచరించడమే ధర్మ లక్షణం అంటాడు. అప్పుడు కౌశిక మహర్షి, మహాత్మా, నీ బోధలు విన్నాను, శిష్టాచారాలేవో చెప్పు, నాకు జ్ఞానోదయం కలిగింది అన్నప్పుడు, రా మా ఇంటికి వెళదాం అని ధర్మవ్యాధుడు మరి కౌశికుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఈ మాటలన్నీ విన్నటువంటి ఈ కౌశిక మహర్షి ధర్మవ్యాధుని చూసి ఆశ్చర్యపోయాడు. ఓ పుణ్యాత్ముడా, ఓ ధర్మవ్యాధుడా, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది? అసలు నీ యొక్క వృత్తాంతం ఏంటి? అసలు నువ్వు ఎవరు, ఏంటి, నీ గురించి నేను తెలుసుకోవాలని ఉందని కౌశికుడు ధర్మవ్యాధుని అడుగుతాడు. అప్పుడు ధర్మవ్యాధుడు తన యొక్క వృత్తాంతాన్ని చెప్పడం జరుగుతుంది. ఓ కౌశిక మహర్షి, నేను పూర్వజన్మలో నేను కూడా ఒక బ్రాహ్మణుడిని. వేదాధ్యాయాలను పఠించాను. నాకున్న జ్ఞానం చేత మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజుగారుతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. రాజుగారు నన్ను బాగా ప్రేమించేవారు. ఆయన అడవికి వేటకు వెళితే నన్ను కూడా తీసుకువెళ్ళేవాడు. ఆయన నాకు విలువిద్య కూడా నేర్పించారు. ఆ విలువిద్యతో నేను కూడా వేటకు వెళ్ళేటప్పుడు అడవుల్లో అనేకమైనటువంటి జంతువులని విలువిద్యతో చంపాను. అంత విలువతో నేను ఉండేవాడిని, అంత గౌరవంతో ఉండేవాడిని రాజుగారి దగ్గర. ఒకరోజు వేటకు వెళ్ళిన తర్వాత మరి బాణం వేసినప్పుడు ఒక గడ్డి చాటున ఒక ముని కుమారుడు తపస్సు చేసుకున్నాడు. ఒక పొదల చాటున ఒక మునీశ్వరుడు యొక్క కొడుకు కుమారుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శబ్దాన్ని చూసి నేను బాణం వేస్తే అది వెళ్ళి ఆ ముని కుమారుడికి గుచ్చుకుపోయింది. వెంటనే నేను పరుగుని వెళ్ళి అక్కడ ఆ యొక్క ముని కుమారుడికి సపర్యలు చేసి
తీసుకుని వచ్చాను. కానీ ఆ ముని నన్ను శపించాడు. నేను ఎన్ని మాటలు చెప్పినా సరే నా మాటలు వినలేదు. నా యొక్క ఓదార్పు మాటలు చెప్పాను కానీ ఆయన వినలేదు. అయినా ఆ ముని కోపించి నువ్వు బ్రాహ్మణుడివై పుట్టి కూడా హింసాత్మ కృత్యాలకు పూనుకున్నావు. నీవు బ్రాహ్మణుడివై ఉండి కూడా ఒక బ్రాహ్మణుని హింసించావు. కాబట్టి నువ్వు వచ్చే జన్మలో శూద్రుడివై జన్మించు, బోయవాడివై బ్రతుకు అని శపించాడు. అప్పుడు నేను తెలియక చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నాను. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు నాపై కనికరం చూపి నా శాపానికి తిరుగుండదు, శూద్రుడిగా జన్మించిన నీ ధర్మ పరిజ్ఞానము పూర్వజన్మ స్మృతులు కలవాడవుతావు. నువ్వు శూద్రుడిగా పుట్టినప్పటికీ నీకున్న జ్ఞానం ఏమి తగ్గదు. అటు తర్వాత జన్మలో తిరిగి బ్రాహ్మణుడిగా జన్మించగలవని దయ చూపాడు. తర్వాత వచ్చే జన్మలో మరలా నువ్వు బ్రాహ్మణుడిగా జన్మిస్తావు. నేనతడికి గుచ్చుకున్న బాణాన్ని బయటికి లాగి ఆయన్ను ఆశ్రమానికి చేర్చి శుశ్రూషలు చేశాను. ఆయన్ని ఆ బాణాన్ని బయటికి లాగి అక్కడున్న ఆశ్రమాన్ని తీసుకొచ్చి శుశ్రూషలు అంటే సేవలు సపర్యలు చేశాను. అదృష్టవశాత్తు మృత్యువాత నుండి బయటపడ్డాడు. ఓ కౌశిక మహర్షి, ఆ విధంగా నాకు ఈ శూద్ర జన్మ వచ్చింది. అయితే ఆ మహానుభావుడి దయ వలన పూర్వజన్మ స్మృతులు జ్ఞానము కలిగాయని తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని చెప్పుకున్నాడు ధర్మవ్యాధుడు. నేను పూర్వం కూడా ఒక బ్రాహ్మణుడిని, ఒక రాజుతో పరిచయం అయింది. ఆయనతో పాటు వేటకెళ్తే ఒక మునుకుమారుడిని నేను బాణ వేసి హింస పెట్టాను. కాబట్టి ఆ మునీశ్వరుడు నన్ను శపించాడు. కాబట్టి అయినప్పటికీ కూడా నీ ధర్మ పరిజ్ఞానము పూర్వజన్మ స్మృతులు ఉంటాయని చెప్పాడు. తర్వాత జన్మలో తిరిగి నీవు బ్రాహ్మణుడిగా జన్మించగలవని దయ చూపాడు. కాబట్టి నేను అతనికి గుచ్చుకున్నటువంటి బాణాన్ని లాగేసి ఆయనకి ఆశ్రమాన్ని తీసుకొచ్చి సేవలు చేశాను. అదృష్టవశాత్తు అతడు బ్రతికాడు. కాబట్టి ఆ విధంగా నాకు ఈ శూద్ర జన్మ వచ్చిందని కౌశికుడితో చెప్పడం జరిగింది ధర్మవ్యాధుడు. కౌశిక మహర్షి అప్పుడు, ఓ పుణ్యాత్ముడా, ప్రస్తుత జన్మలో నువ్వు శూద్రుడివే కావచ్చు. అప్పుడు వెంటనే కౌశికుడు అన్నాడు, ఓ ధర్మవ్యాధుడా, ప్రస్తుత జన్మలో అంటే ఇప్పుడు జన్మలో నువ్వు శూద్రుడివే కావచ్చు, కానీ నీ తీరు, నీ ప్రవర్తన, జ్ఞానము పరిశీలిస్తే వింతగా ఉంది. నువ్వు మరుజన్మ వరకు వేచి ఉండాల్సిన పని లేదు. నువ్వు ఈ జన్మలోనే బ్రాహ్మణుడవు. నువ్వు వచ్చే జన్మ వరకు ఆగవసరం లేదు. నువ్వు ఈ జన్మలోనే బ్రాహ్మణుడువు. ఎట్లాగంటే చెడు ప్రవర్తన కలవాడు బ్రాహ్మణ కులములో పుట్టినప్పటికీ శూద్రుడి కన్నా అధముడే. పరిశుభ్రతను పాటిస్తూ సత్యాన్నే పలికే ధర్మాత్ముడు శూద్ర కులములో పుట్టిన అతడు సద్బ్రాహ్మణుడే అని మునులు తెలిపారు. గొప్ప నడవడిక గల మహానుభావ, పూర్వజన్మలో చేసిన కర్మ ఫలం చేత శూద్ర కులములో జన్మించాను కదా అని మనసులో విచారం పెట్టుకోకు. అప్పుడు ధర్మవ్యాధుడు అంటున్నాడు, మహానుభావ, నువ్వు చెప్పిన ఆ ధర్మాల ప్రకారమే నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాను. అయ్యా, నేను నిత్య సంపన్నుడిగా ఉంటున్నాను. రాబోయే కాలంలో శుభం కలుగుతుందని నమ్ముతున్నాను. అప్పుడు కౌశికుడు ఏమన్నాడు, ఓ ధర్మవ్యాధుడా, నువ్వు పుణ్య పురుషుడవు. నీ జీవితము ధన్యమైనది. ఎన్నడూ ధర్మాన్ని విడువని వాడువు. నీ చరిత్ర వలన ధర్మము విస్తరిస్తుంది. నీకు ఎల్లప్పుడూ మేలు కలగాలని కోరుకుంటున్నాను. నిన్ను కలుసుకోవడం వలన నా జన్మ ధన్యమైంది. నీ మూలంగా ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్నాను. నాకు జ్ఞాన భిక్ష పెట్టావు. నాకు సెలవు ఇప్పించండి అని నాకు సెలవు ఇప్పించి అనుగ్రహించు. వెళ్ళి వస్తాను. కౌశికముని ధర్మవ్యాధునికి ప్రదక్షిణ నమస్కారం చేసి తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఇది కౌశికుడికి ధర్మవ్యాధుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ. కానీ ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. ఎంత జ్ఞానం సంపాదించాడో కానీ తల్లిదండ్రులు మర్చిపోయాడు. దాని మీద ధర్మవ్యాధుడికి కౌశికుడి మీద ఒకలాంటి చులకన భావం వచ్చింది. కాబట్టి ఇంకా తనని కళ్ళు తెరిపించాలి కాబట్టి, తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో తెలియాలి కాబట్టి వెంటనే ధర్మవ్యాధుడు తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తన తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నానో, నాకు తల్లిదండ్రులు అంటే ఎంత ఇష్టమో నీకు తెలియచేయాలని కౌశికుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ తల్లిదండ్రులు చూపించాడు. ఎలాంటి విషయాలను అక్కడ కౌశికుడు చూశాడో ఈ పాఠంలో కూడా మనం మొదటి పద్యం నుంచి చెప్పుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
మరి ఈ కథ, ఈ అంశాలని మీకు నచ్చితే మరి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చాలా చక్కనటువంటి మరి కథాంశాన్నంతటిని మీకు నేను ఈ వీడియోలో తెలియజేశాను. అద్భుతమైన తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో, చదువుకున్నవాడు ఎలాగ జీవించాలి, అనేకమైన ధర్మాలను మనం ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాం. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.